హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచిన. కానీ దేవుడు వర్షాన్ని కనికరించిండు. ఈరోజు నాకు ఇక్కడ ఈ ఏరియాలో గాంధీ బొమ్మ దగ్గర చెత్త వేస్తుర్రు. ఎందుకంటే వర్షం పడితే ఇక్కడ మొత్తం ఎల్లమ్మండలో కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాకింగ్ చేయాలని నాకైతే ఈరోజు అయితే లేకుండే. కానీ ఏంటంటే ఇక్కడ ఒక సెక్యూరిటీ అటు చేస్తున్నా. ఎందుకంటే ఇక మున్సిపల్ వాళ్ళకి అడిగితే మున్సిపల్ వాళ్ళకు మా దగ్గర పర్సన్స్ లేరా అని అన్నారు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాకింగ్ కూడా ఇక్కడ నుంచి ఒక 20 స్టెప్స్ అప్ అండ్ డౌన్ కొడుతున్నా. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ అబౌట్ టుడే బికాస్ ఎందుకంటే ఈరోజు వర్షం పడినందుకు నాకు ఒక డ్యూటీ వచ్చింది. ఇప్పుడు నేను బెదిరిస్తే రేపటి నుంచి చేయరు, అందుకోసం నేను ఈ ప్లాన్లో ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా వర్షం పడ్డది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇక ఈరోజు కంటిన్యూగా పడుకుంటే మళ్ళా ఒక్క నిమిషము ఇక్కడ చెత్త వేస్తున్నావు. అమ్మా వేయొద్దు ఎందుకు వేస్తున్నావు? తెలియదా? కామన్ సెన్స్ లేదు, ఏం లేదు. వస్తున్నావు పొద్దున. హలో, అర్థమైందా? ఇట్లాంటిది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వాకింగ్ చేయడానికి ఎల్లమ్మండల వాకింగ్ చేయడానికి లేదు కాబట్టి నేను ఇట్లా చెత్త అన్నారు. ఈ చెత్త ఆల్మోస్ట్ ఆల్ నైట్ వేసిర్రు. ఇప్పుడు మానుదామని ట్రై చేస్తున్నా. ఎవరైనా సరే ఇలా చెత్త వేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేనేమన్నాడు అన్నా చూడు, ఆడుండు. ఇగో బాబు, ఇగో సార్ ఈయన ఏమంటుండు, ఆ గల్లీలోకి నుంచి వచ్చిండు. నేనేమన్నా చెత్త బండి వస్తుందా రావట్లేదా అని అడిగిన. నాకు తెలియదానంటే తెలియదా? చెత్త బండి రాదా? చెత్త వేస్తురు. నైట్ డ్యూటీ, మార్నింగ్ డ్యూటీ చేసి నువ్వు పోతావా? పోవా? ఇది పట్టుకో నాను, ఎక్కువ అవుతుంది. చెత్తది అక్కడ ఉంది. అందరూ షేర్ చేస్తా, మన బట్టలు ఇప్పేస్తుంది. ఇది పో అన్నా, తీసుకోపో అటు పో. సోషల్ మీడియాలో పెడతా, ఫైన్ వేపిస్తా, కేసు పెట్టిస్తా. సోషల్ మీడియాలో పెడతా, నీకు నేను పెడతా. నేను కామన్ సెన్స్ లేదా? చెత్త బండి లేదా? నువ్వు ఏడుంటావు? నువ్వు అన్నా అటు పో అన్నా అటు పో. నీకు చెత్త బండి లేదా? నువ్వు ఏడుంటావు? నువ్వు ఆడ ఏడుంటావు? నీ సొంత ఇల్లా? రెంటే కదా. పోయి ఇంటికాడ పెట్టుకొని చెత్తోడికి పో. నువ్వు బయట కూడా వేయద్దు పోయి. ఎవరన్నా ఈరోజు మేము ఒక మంచి పని చేద్దామని అనేసి అక్కడ రోడ్డు మీద గుడ్విల్ హోటల్ దగ్గర తెలంగాణ హుసేన్ అనేటోడు ఆటో నడుపుతలేడు. ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద అట్లనే ఉంటాడు, పడుకోడు చేయడు. అట్లాంటి వాడిని మేము ఏం చేస్తామంటే మొత్తం దుమారం ఉన్న మనిషిని మేము వీళ్ళకి స్నానం చేయించి మంచిగా స్నానం చేయించి బ్రష్ చేయించేసి మంచి కొత్త బట్టలు వేయించాం ఫ్రెండ్స్. ఇట్లా ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఉండాలి. अच्छा अच्छा भाई ना हाँ दो लेना हाँ अच्छा करना
ठीक है హ్యాపీ ఖుషీడే ठीक है ఇలా ఉండేటోళ్ళని ప్రతి ఒక్కరిని మార్చేటట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆలోచన కావాలని చెప్తున్నాను. దయచేసి ఇట్లాంటి వాళ్ళని జర మంచిగా ఉండమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు